ఈరోజు మనం చెప్పుకునే నవల కథ ఇంటింటి కథ ఎపిసోడ్ 3. ఆఖరివాడు శంకర్ ఈడే కాలేజీలో చేరాడు. స్నేహితులు, క్రికెట్టు, సినిమా తప్ప చదువు మీదే ధ్యాసలేదు. రోజురోజుకి పెరిగిపోతున్న కాంపిటీషన్ మధ్య ఈ అత్తెసరి మార్కులతో ఏం చదువుతావురా? ఏ కాలేజీలో సీట్లు వస్తాయిరా? కనీసం ఏ డిగ్రీ అయినా లేకపోతే ఎలారా అనే తండ్రిగోల శంకరు చెవికి ఎక్కదు. ఏమోరా నాయనా, ఆ డిగ్రీలుండి అన్నయ్య చేస్తున్నదేమిటి? ఈ పరీక్షలు పాసైనంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేశాయా? తండ్రి దగ్గర ఏమనకపోయినా తల్లి దగ్గర గునుగుతుంటాడు. అందరికందరూ తలోలా తయారయ్యారు. అటు మీ నాన్న, మీరు నన్ను కాల్చుకు తినండి. చదువు కాకపోతే ఏం చేస్తావురా? గాడిదలు కాస్తావా? చూస్తుంటే అదే నయంలా ఉంది అమ్మా. ఈ బీఏలకి ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. చదవడం జ్ఞానం కోసం అనువప్పుకుంటాను కాని అన్నం పెడతాయనుకొకు ఈ డిగ్రీలు 17 ఏళ్ల శంకర్ ఆరిందలా మాట్లాడుతుంటే ఆవిడ ఇంకేమనాలో తెలియక దేముడిదే భారం అన్నట్టు కనపడని దేముడికి దండం పెట్టి ఊరుకుంటుంది. శంకర్కి వయసుకి మించిన ఆలోచనలు. ఈ చదువులు లాభం లేదు, ఏదో బిజినెస్ చెయ్యాలి, సంపాదించాలి. అంతేకాని ఏ బీఏనో పాస్ అయ్యి గుమస్తాగా చేరి జీవితంలో ఏం సాధించేట్టు బిజినెస్ అంటే పెట్టుబడి ఉండాలి. పెట్టుబడెక్కడి నుంచి వస్తుంది? పెట్టుబడి లేని బిజినెస్ ఏముంది? శంకర్ ఆలోచనలు ఆ ధోరణిలో సాగుతాయి. ఎంత తలో రకంగా తలోదారిని పోదామనే అందరినీ ఒక త్రాటిపై లాక్కు వస్తూ సంసారం రథం ఈడుస్తున్నారు వెంకట్రావు, కాంతమ్మగార్లు. పాలు తీసుకొచ్చి విసురుగా తల్లిమంచం పక్కన పెట్టేసి పక్క చుట్టి లోపలికెళ్ళి గదిలో కింద పడేసుకుని మళ్లీ ముసుగు బిగించేశాడు ప్రసాద్. రాత్రంతా దోమలు, తెల్లారి వెలుగు కాస్త వచ్చీం దగ్గరనుంచి మొహాలమీద ఈగలు ముసురుతాయి. కాసేపు పడుకుందామన్నా ఆ ఈగల బాధ భరించలేక పెరట్లో ఆరుబయట పక్కలేసుకున్న అందరూ లేచి పక్కలు చుట్టి లోపలికెళ్ళి పడుకున్నారు. తెల్లారి 6 గంటలు దాటాక వంటింట్లోంచి కాఫీ వాసన వచ్చి కాంతమ్మ మేలు కొలుపులు పాడితేగాని ఎవరూ లెవరూ మళ్ళీ. కాంతమ్మకి కీళ్లవాతం. కాస్తంత చల్లగాలి తగిలినా ఉదయం లేచేసరికి నడుం పట్టి కాళ్ళు కదలవు. ఉక్క భరించలేక బయట పడుకున్నా ఎంత ఎండాకాలమైనా లేచేసరికి ఆవిడ కాళ్ళు పట్టేస్తాయి. ముక్కుతూ మూలుగుతూ లేచి కుంపటిమీద కాసిని వేడినీళ్లు పడేసి పోసుకున్నాకగాని ఆవిడ నడుం, కాళ్ళు స్వాధీనంలోకి రావు. రోజూ ఉదయం కాఫీ చెయ్యమని కూతుళ్ళని బతిమాలుతూ ఉంటుంది ఆవిడ. రోజూ 10 సార్లు లేపితేగాని లేవని వసంత తల్లి లేచేసరికి డికాషన్ పోసి పాలు స్టవ్ మీద పెట్టి పళ్ళు తోమటం చూసిన కాంతమ్మ ఆశ్చర్యపోయింది. ఏమిటి తల్లి, ఏ పొద్దు పొడిచాడు సూర్యుడివాళ? వింతగా చూస్తూ అడిగింది. అక్కయ్యకివాళ ఇంటర్వ్యూ ఉందమ్మా, అదీ సంగతి. మాలతి పక్కమీద నించే అంది. వసంత ఎవరి మాట విననట్టు చకచక పనులన్నీ ఎవరో తరిమినట్టే చేసేసుకుంది. తలంటి పోసుకుని వదులుగా జడ అల్లుకుని అరగంట అద్దం ముందు ముస్తాబైంది. అక్కయ్య, నీ ప్రింటెడ్ సిల్కు చీర ఇయ్యవే కట్టుకుంటానీ వేళ కమలని బతిమాలినట్టడిగింది. ఓ వసంతాదేవిగారు, తమరు వెళ్లేది ఆఫీసు ఇంటర్వ్యూకిగాని పెళ్లి చూపులకు కాదు ఉడికించాడు శంకర్. నువ్వు నోర్ముయ్. ఏమక్కయ్యా, కట్టుకొనా? ఆశగా చూసింది. ఆ చీరెందుకు? నా దరిద్రమంతా నీకు పట్టుకుంటుంది. శుభమా అని వెడుతూ నా చీర కట్టుకుంటానంటావేమిటే? కమల నిర్లిప్తంగా చూస్తూ అంది. ఓహో, తమరి చీరలకి కూడా తమరి దురదృష్టజాతకం అంటుకుందనమాట. అక్కయ్యా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి అమ్మమ్మ మాటలు మాట్లాడవద్దని? లోకంలో ఇంకెవరికీ మొగుళ్ళు పోలేదా? పోయిన అందరూ భార్యల నష్టజాతకం వల్లే పోతారన్నమాట. 10 సార్లు నిన్ను నీవు కించపరుచుకుంటూ కుమిలికుమిలి ఏడ్వటం ఇదంతా పెద్ద పాతివ్రత్యం అనుకుంటున్నావేమిటి? నిజమే, నీకు రాకూడని కష్టం కలిగింది. అంతమాత్రాన నీవేదో పనికిమాలిన దానివి, నిన్ను చూస్తే అపశకునం, నీ చీర కట్టుకుంటే అశుభం అంటూ ఏమిటి మాటలు? ఛా, మన ఆడవాళ్లు మనల్ని మనమే హీనపరుచుకుంటూ మగాళ్లు ఏదో చేశారని ఏడుస్తాం. నీవిలా మాట్లాడావంటే నాకు తిక్కరేగుతుంది. 7 నెలలు అయింది, ఎన్నాళ్లు ఏడ్చిన బావరాడు. నిన్ను నీవు కుదుట పరచుకుని చదువుకోవే అంటే
ఊరికే ఏడ్వడం తప్ప ఏం చెయ్యవు. పైగా ఏదన్నా ఎవరన్నా అంటే నాది దరిద్ర జాతకం, నా మొహం చూడకండి, నన్నిలా మూలపడి ఉండనిండి. నీలాంటివాళ్ళు ఈ శతాబ్దంలోనూ ఉన్నారంటే స్త్రీ జాతి సిగ్గుపడాల్సిందే. ఏమిటే నీ ఉపన్యాసాలు, దాని దుఃఖంలో అది ఉంటే నీ వాగుడేమిటి కాంతమ్మ మందలించింది. దుఃఖంలో ఉంది కాదని ఎవరన్నారు? బావ యాక్సిడెంట్లో చచ్చిపోవడం దీని నేరంలా మాట్లాడుతుందేమిటి? ఆ దుఃఖాన్ని మళ్లించుకోడానికి ఏదో చెయ్యాలీగాని తనని తాను తిట్టుకుంటే పోతుందా దుఃఖం? ఇంటర్ కట్టవే, చదువుకుందువుగాని ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు అంటే నాకెందుకంటుంది? ఏమిటి ఆ మతిలేని మాటలు? దాని బరువు నీవీ మోయవుగాని దాని సంగతి నీకెందుకుగాని, నీవెళ్ళు తల్లి. అమ్మా, అది ఎవరికి బరువు కాకూడదనే దాని మంచికోసమే చెబుతున్నాను. మీరు ఉన్నన్ని రోజులు జరుగుతుంది, తరువాత దాన్ని ఎవరు చూస్తారు? ముందు సంగతి ఆలోచించరేం? మీ కర్మ. నాకేం పోయింది? అక్కయ్యా, ఆ చీరే కట్టుకు వెడతా, చూద్దాం శుభం జరుగుతుందో లేదో. అక్క పెట్లోంచి చీర తీసి కట్టుకుంది. తయారైంది వసంత. ఇంటర్వ్యూ 10:30 కంటే 9కే తయారైపోయింది. ఉదయం నుంచి ఒకటే గాబరాగా ఉంది. ఈ ఉద్యోగం ఒక పెద్ద ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి లేడీ స్టెనో పోస్టు. అప్లికేషన్ పెట్టిందగ్గర నుంచి ఉద్యోగం వచ్చినట్టే కలలు కంటూ సంబరపడింది. ట్రావెలింగ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్కి స్టెనో స్మార్టుగా ఉండేవాళ్లని సెలెక్ట్ చేస్తారు. తను స్మార్టుగా ఉంటుందని అందరూ అంటారు. తనకి ఉద్యోగం వస్తే ఏమేం కొనుక్కోవాలో, ఎలా డ్రెస్ చేసుకోవాలో, బాస్ని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో ఆలోచనలు అలా దొర్లిపోయాయి. అప్లికేషన్ పెట్టిన దగ్గరనుంచి